వెల్కమ్ టు టుడే న్యూస్. కరీంనగర్లోని స్థానిక ముకుందాలాల్ మిశ్రా భవన్లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు విద్యా కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతుల్లో భాగంగా 3వ రోజున ఐద్వ రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి మాట్లాడుతూ మహిళలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా చైతన్యపరచడం కోసం ఈ ఐద్వ రాజకీయ శిక్షణ తరగతులు అని అన్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలో 4 రోజుల పాటు మహిళలకి రాజకీయ చైతన్యం కల్పించడం కోసం రాజకీయ క్లాసులు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. ఈ రోజు కేంద్రంలో ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాలు మహిళల మీద ఎటువంటి ప్రభావాలు చూపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా 1/3 రిజర్వేషన్ గురించి మాట్లాడి ఈ రోజు మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయకుండా ప్రభుత్వం ఏం చేసింది. అట్లాగే ఈ రోజు బీజేపీ పాలిత ప్రాంతాలలో కానీ మిగతా కొన్ని రాష్ట్రాలలో కూడా మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు, ఆ దాడుల మీద ప్రభుత్వం ఎట్లా స్పందిస్తా ఉంది, వీటి మీద న్యాయం జరగడం కోసం మహిళా సంఘం ఎట్లా ఆ మహిళల్ని చైతన్యం చేస్తుంది అనేటువంటి అంశాల గురించి కూడా చర్చించడం అనేది జరిగింది. అట్లాగే మన రాష్ట్రంలో కూడా ప్రభుత్వం 6 గ్యారంటీలు అనే పేరుతోటి మహాలక్ష్ములను చేస్తామని చెప్పేసి ఈ రోజు మహిళలందరినీ లక్షాధికారులను చేస్తామని చెప్పేసి కూడా 6 గ్యారంటీలను ప్రకటించడం జరిగింది. నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో, కేంద్ర బడ్జెట్ లో గానీ రాష్ట్ర బడ్జెట్ లో గానీ పథకాలు చాలా చెప్పారు. కానీ పథకాలకు సంబంధించినంత వరకు అవి అమలు జరగడానికి కావాల్సినటువంటి నిధుల కేటాయింపులో మాత్రం వివక్షత అనేది చూపించడం అనేది జరిగింది. దాని కారణంగానే ఈ రోజు నిర్భయ చట్టం కానీ వేరే ఏ చట్టాలు అమలు చేయాలన్నా కానీ దానికి కావాల్సినటువంటి నిధులు ఇవ్వడంలో లోపం జరిగింది. దానివల్ల ఏవి కూడా అమలు జరిగినటువంటి పరిస్థితి లేదు. మహిళలకి రోజు రోజు పెరుగుతున్నటువంటి దాడులని ఎదుర్కోవాలి అంటే నిధులు కేటాయించి కట్టుదిట్టంగా ఈ చర్యలు చేపట్టనప్పుడు ఈ చెప్పడం వరకే ఉంటది తప్ప అది ఆచరణలో మహిళలకి భద్రత కల్పించడంగా జరగదు. కాబట్టి అటువంటి అంశాలన్నిటి మీద ఈ రోజు అనేక అంశాల మీద బాబాల పేర్లతోటి, ఇంకొక పేరుతోటి ఈ రోజు మహిళల్ని ఏ రకంగా ఒక వేరే భావజాలం, ఆత్మాత్మిక భావజాలం వైపు తీసుకుపోవడం అనేది జరుగుతూ ఉంది. నిన్ననే మనం చూసినాం, హత్రాస్లో 151 మంది మహిళలు, పిల్లలు చనిపోవడం అనేది కూడా జరిగింది. ఇటువంటి భావజాలం పెరగడం కాకుండా మహిళల్ని కానీ ప్రజలని చైతన్యం చేసి ఈ రకమైనటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది. అటువంటి కార్యకలాపాలు కూడా చేపట్టాల్సినటువంటి బాధ్యత నుంచి ఈ రోజు ప్రభుత్వం తప్పుకోవడం అనేది జరిగింది. ఈ రోజు లౌకిక భావాలు పెంపొందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అటువంటివి కూడా ఏమి చేయట్లేదు. ఇటువంటి వాటి మీద మహిళల్ని చైతన్యం చేయడం, అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా క్యాడర్ కార్యకర్తలు, ముఖ్యమైనటువంటి కార్యకర్తలు, వీళ్ళందరూ కూడా 28 జిల్లాల నుండి ఈ రోజు ఈ రాజకీయ తరగతులకు రావడం జరిగింది. ఈ 28 జిల్లాలకు వెళ్ళి వాళ్ళ జిల్లాలలో కూడా ఇటువంటి మహిళల్ని చైతన్యం చేసేటువంటి తరగతులు నిర్వహించడం కానీ, గ్రూప్ మీటింగ్స్, అనేక పద్ధతులలో మహిళల్ని చైతన్యం చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తా ఉన్నాము. ప్రయత్నం చేయడానికి ఈ రాజకీయ తరగతులను ఉపయోగించుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఈ రాజకీయ తరగతులు నిర్వహించడానికి కరీంనగర్ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం కమిటీ ముందుకు రావడం అనేది జరిగింది. ఇక్కడ తీసుకున్నటువంటి ఈ బాధ్యతని కూడా ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్ స్థానిక ప్రజలందరూ కూడా సహకరించి వాళ్ళకి అన్ని రకాలుగా కూడా తోడ్పాటునిచ్చి ఈ రోజు మేము ఈ మహిళలకు సంబంధించినటువంటి చైతన్యాన్ని కల్పించేటువంటి కృషిలో భాగస్వాములు అయినందుకు కరీంనగర్ వాసులకి, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కమిటీకి, ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఇక్కడ ఈ ఆతిథ్యం ఇచ్చినటువంటి ఈ జిల్లా యొక్క ఇదిని కాపాడడం కోసం అని ఖచ్చితంగా ఈ మహిళలందరూ కూడా చైతన్యమయ్యి ఆ మహిళల్ని చైతన్యం చేసే దాంట్లో ముందుంటారు అని చెప్పేసి కూడా తెలియజేస్తూ, అరుణ జ్యోతి, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. 3 రోజుల నుండి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వ రాష్ట్ర వ్యాపిత రాజకీయ శిక్షణ తరగతులు కరీంనగర్ జిల్లాలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దాదాపు ఈ రోజుకు 3వ రోజు విజయవంతంగా 3వ రోజుకు చేరుకున్నది. అదే విధంగా ఇంకొక రోజు, రేపు ఒక రోజు కూడా ఈ క్లాసు ఉంటుంది. దాదాపు రాష్ట్ర వ్యాపితంగా దాదాపు ఒక 200 మంది డెలిగేట్స్ రావడం జరిగింది. వివిధ జిల్లాల నుంచి ప్రతినిధులు కరీంనగర్ జిల్లాకు చేరుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా మేము మహిళలకు సంబంధించిన సమస్యల మీదనే కాకుండా ప్రభుత్వ విధానాలు ఏ రకంగా ఉన్నాయని చెప్పేసి, అదే విధంగా మరి మేము ఈ రాజకీయ శిక్షణ తరగతుల్లో మహిళలందరం కూడా మరి ఐద్వ ఏ రకమైన పోరాటాలు చేస్తుంది, ఏ రకమైన పోరాటాలు చేస్తూ మేము ముందుకు వెళ్ళడానికి మేము నేర్చుకోవాల్సిన విధానం ఏంటి, ప్రభుత్వం నుంచి మాకు వచ్చే రిజర్వేషన్లు ఏంటి, అదే విధంగా అన్ని రకాలుగా చూసుకున్నప్పుడు
మహిళల మీద ఏ రకంగా హత్యలు, అత్యాచారాలు, వేధింపులు, లైంగిక వేధింపులు, దాడులు జరుగుతా ఉన్నాయి. అవన్నింటినీ కూడా మేము ఏ రకంగా ఎదుర్కోవాలి అనే దానికి ఈ క్లాసులు మాకు చాలా ఉపయోగపడ్డాయి. ఇంకా మేము నేర్చుకొని భవిష్యత్తులో మేము ఏ రకమైన కార్యక్రమాలు తీసుకోవాలి అనే దానికి మాకు ఈ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు చాలా ఉపయోగపడతాయి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పేరు కోనేటి నాగమణి, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిని.